ఏం చేస్తున్నావు? చక్కగా ఫుడ్ ప్లేట్లో పెట్టిస్తే తినకుండా ఇలా డర్టీగా నేల మీద వేసుకుని తింటున్నావు. ఇంతకు ముందు ఎక్కడైనా గుళ్ళో అడుక్కు తినేదానివా? లేదండి, శ్రావ్య పెళ్ళి నందుతో జరగాలని అప్పటి వరకు నేల భోజనాన్ని చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. అందుకే ఇలా. ఛీ, ఇంట్లో రోజు రోజుకి నాటకాలు ఎక్కువైపోతున్నాయి. దెయ్యం వేదం వల్లించినట్టు కొంపలు కూల్చే ఈవిడి గారు మనుషుల్ని కలపడానికి పూజలు చేస్తుందట. పూజలు అది మేం నమ్మాలట. చిచి. అలాగే నీకు అడ్డు లేకుండా నేను కూడా త్వరగా పోవాలని కోరుకో. ఛీ, ఆవిడ గారు ఒక్కతే ఇంటిని ఉద్ధరించడానికి పుట్టినట్టు అన్ని కథలు పడుతుంటే కడుపు కన్నం ఎలా సహిస్తుందండి? రండి వెళ్దాం. అర్థం లేని కోపం, అపార్థం చేసుకునే ద్వేషం మనిషిలో ఎప్పుడొస్తుందో తెలుసా అమ్మా? అహం దెబ్బతిన్నప్పుడు. వాళ్ళది మేమనుకున్నది జరగలేదు, మేం కోరుకున్నది దక్కలేదనే అమాయకత్వం అనుకోమ్మా. వాళ్ళు తినకుండా వెళ్ళారని నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళు పూర్తిగా తిన్నాకే నీ మీద యుద్ధం చేసి వెళ్ళారు. అవునత్తా, కావాలంటే చూడు, వాళ్ళ ప్లేట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. తిను. అన్నా, ఆ బాస్ ఏదో గౌతమ్ అడ్రస్ ఇచ్చి అహల్యని, అదే అన్నా, నీ బంగారం గురించి ఎంక్వైరీ చేయమన్నాడని మనం ఇలా గెటప్ లేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? రేయ్, ఆఫీషియల్గా ఎంక్వైరీ చేయడానికే ఇది మామూలు ఇల్లు కాదు, మిలిటరీ మేజర్ ఇల్లు. తేడా వస్తే కాల్చి పారేస్తారు. అమ్మో, ఏంటో ఈ గెటప్ లేగానే తెగ ఆకలేసేస్తుందిరా. నాకు తెలిసి ఈ గెటప్పుల మహిమే అనుకుంటానా. పద అడుక్కున్నాం. అన్నా, చూసింది చాలే, త్వరగా అడుక్కో. ఎవరో ఒకరు బయటకు వస్తారు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోదాం. నీ అబ్బా నాకే ఆర్డర్లు ఎత్తావరా? గొంతు కోత్త. వద్దులే అన్న, వద్దులే, నేనే స్టార్ట్ చేస్తా. బంగారం వద్దా రే, ఇట్టారితే మళ్ళీ కట్టేసి కొడతారా? కాస్త న్యాచురల్ గా ట్రై చేయరా. సరే అన్న, సరే. అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టండి అమ్మా. వస్తున్నా.
రే సైదులో అహల్య వాయిస్లో ఉందేందిరా? అత్త ఎవరు వీడా? అత్త టాబ్లెట్స్ ఏవో వేసుకోవాలంట కదా, మావే పిలుస్తున్నాడు. బయటెవరో ఆకలి అంటున్నారు. ఈ అన్నం పెట్టేసి వెళ్తాను. అబ్బా ఇది నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళొత్తా. ఇటివ్వు. రా బాబు, రా బాబు. అయ్యా ఆకలి ఆకలి ఎత్తందయ్యా. ఆకలి అమ్మో. పసిపిల్లలు ఎత్తుకుపోయే దుఃఖంలా ఉన్నారు. అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. మాకు పనిగండవని జ్యోతిష్యులు చెప్పారులే బాబు. మా అన్న ఇందాకటి నుంచి ఆకలితో పోయేటట్టున్నాడు. ఇక్కడే తినేసి ప్లేట్ ఇచ్చేస్తాడులే బాబు. ఆ ప్లేట్ ఇటు నాన్న. అన్నా నువ్వు తింటూ ఉండు, నేను ఎంక్వైరీ చేస్తానే. అవును చిట్టుబాబు. నా పేరు చిట్టుబాబు కాదు, బుజ్జిబాబు. ఏదో ఒక బాబులే గాని ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీకెందుకు? అది అది బాబు తిన్నాక అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించేటప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుంటే ఇంటికి మంచిదని మా గురువు గారు చెప్పారు. ఓ అవునా, అయితే చెప్తానులే. నేను, తాతయ్య, అమ్మమ్మ, అమ్మ. అలా కాదు బాబు, పేర్లు చెప్పాలి. అవునా, సరే సరే. మా జేజీ భానుమతి దేవి, మా తాత అర్జున్ ప్రసాద్, అమ్మమ్మ సుభద్ర, అమ్మ అవంతిక, నాన్న కార్తీక్, నేను బుజ్జిబాబు. అబ్బా నీ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటావు బాబు? మిగతా వాళ్ళ గురించి చెప్పు. అవునా, సరే సరే సరే. మా పిన్ని శ్రావ్య, మా మావయ్య గౌతమ్, మళ్ళీ మా అత్త. అయ్యో అయ్యో నీళ్ళు అక్కడ ఏమైందన్నా? చచ్చిపోయేటట్టున్నాను. నన్ను ఆసుపత్రి తీసుకెళ్ళి ఆసుపత్రికి. ఇదిగో బుజ్జిబాబు, ఇంకో రోజు వచ్చినప్పుడు మిగతా వాళ్ళ పేర్లు అడుగుతాలే, సరేనా? పదన్నా హాస్పిటల్కి వెళ్దాం. పదన్నా పదన్నా తొందరగా పద. ఏమైంది వీళ్ళకి? ఇంద్రకి కర్మక్రియలు చేయమని నాన్నను అడుగుదాం అనుకుంటున్నాను అహల్య గారు. ఏంటి గౌతమ్ గారు మీరనేది? సార్తోనా? అంటే ఇంద్ర గారి గురించి నిజం చెప్పేస్తారా? ఆయన తట్టుకోగలరా? వద్దండి, మీరు ఆవేశపడకండి. అంటే కర్మక్రియలు ఇంద్రకని కాదు, మరి
మీ అమ్మమ్మ గారికి మీరు ఎలా చేయించాలనుకున్నారో అలాగే ఇంద్రాకి చేయించాలి. ఏంటో వాడి బతుకులో సంతోషం లేదు, వాడి చావులో సుఖం లేదు. కనీసం వాడి ఆత్మకైనా శాంతి కలగాలంటే ఇదొక్కటే దారండి. రండి చెప్తాను. సుభద్ర, సుభద్ర, ఇంద్ర ఫోన్ చేస్తున్నాడు, త్వరగా రా. నేను మాట్లాడతానండి. హలో ఇంద్ర. ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పరా. నా కోసం ఒక పని చేసి పెట్టాలి. నీకోసమా? ఇంద్రా, నువ్వేనా అడుగుతుంది? ఫస్ట్ టైం అడుగుతున్నావురా. చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. నా కోసం కాదు నాన్న, కానీ నాకే అనుకో. ట్రై ముందు విషయం చెప్పరా. మొన్న జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు ఒకడు చనిపోయాడు నాన్న. వాడికి అందరూ ఉన్నా నాలాగే ఎవ్వరూ లేరు. ట్రై నీకెవరూ లేకపోవడం ఏంట్రా? నీకు మేమందరం ఉన్నాం. ఇంకెప్పుడు అలా అనకు. సరే, ఇంతకీ నేనేం చేయాలి? వాడికి దహన సంస్కారాలు జరిగాయి కానీ కర్మక్రియలు జరగలేదు. మీ చేత్తో వాడికి కర్మక్రియలు చేస్తే ఒక తండ్రి కొడుక్కి చేసినట్టు, ఒక మేజర్ సైనికుడికి చేసినట్టు అవుతుంది నాన్న. దాంతో వాడి ఆత్మ శాంతిస్తుంది. రే, ఇది పని కాదురా, బాధ్యత. మిలిటరీ అంటే మన కుటుంబం, మనవాళ్ళురా. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనస్ఫూర్తిగా చేస్తాను. నువ్వేం దిగులు పడకు, నా చేత్తో నేనే స్వయంగా చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. రే, అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగానే ఉంది. మా గురించి ఆలోచించవా? మమ్మల్ని చూడ్డానికి రావా? మాకు కనిపించవా?
చూడాలనుందిరా. ఒక్కసారి రారా. వస్తాను నాన్న, వీలైనంత త్వరగా వస్తాను. ఉంటాను. గౌతమ్, రే గౌతమ్. గౌతమ్, ఏంటి నాన్న? రేపొకరికి కర్మక్రియలు చేయాలరా. ఉదయాన్నే గుడికి వెళ్ళి ఏర్పాట్లు చేయి. అలాగే నాన్న. కర్మక్రియలా? ఎవరికి అర్జున్? ఇందిర వాళ్ళ స్నేహితుడు చనిపోయాడటమ్మా. తనకెవరూ లేరని నన్ను చేయమన్నాడు. వాడికే దిక్కులేదు, వాడికి ఇంకో దిక్కులేనివాడా? వాడు చెప్పడం నువ్వు ఒప్పుకోవడం. చూడర్జున్, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. ఏ కార్యాలు చెయ్యాలో ఏ కార్యాలు చేయకూడదో దానికొక లెక్కుంటుంది. అత్యుత్సాహంతో అనవసరమైనవన్నీ తలకెక్కించుకోకు. అది కాదమ్మా నేను చెప్పేది. గౌతమ్, నానమ్మ, మీ నాన్న ఏ కార్యం చెయ్యడం లేదు. నువ్వే ఏర్పాట్లు చేయకు. ఏంటో ఈ ఇంట్లో ఈ మధ్య శుభాల కన్నా అశుభాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లేక లేక నాన్న నా కోసం ఈ పని చెయ్యి అన్నాడు వాడు. అది కూడా కుబేరా, అహల్యం చూసావా? అమ్మగారు గదిలోనే ఉన్నారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అసలు ఏం చేద్దామన్నా ఏదో ఒక అడ్డంకి. ఏమో హల్లి గారు, ఇప్పుడు ఇంద్రకి నాన్న కర్మక్రియలు చేస్తే భూమి ఏమన్నా కుంగిపోతుందా, లేక ప్రపంచం ఏమైనా మునిగిపోతుందా? పెద్దవాళ్ళు కదండి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ భయాలు ఏవో ఉంటాయి. పెద్దవాళ్ళంటే పెద్ద వయసుతో కాదండి, పెద్ద మనసుతో ఉండాలి. పేరుకే ఇంటి పెద్ద. చిన్నప్పటి నుంచి ఇంద్రాన్ని ఎప్పుడూ చిన్న చూపే చూసింది. వాడు చిన్నవాడైనా వాడు పెద్ద మనసుతో అన్ని అర్థం చేసుకుని గొప్ప మనసుతో బతికాడు. అయినా మా నాన్నమ్మని కాదు, ఒక మనిషి తలరాతని ఇంత దారుణంగా రాసిన ఆ దేవుణ్ణి అనాలి. గౌతమ్ గారు, ఊరుకోండి. రే ఇంద్ర, ఐఎమ్ సారీ రా. నిన్ను నేను బతికించుకోలేకపోయాను. కనీసం నేను నీ ఆత్మకి శాంతిని కూడా కలిగించలేకపోతున్నాను రా. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ. అహల్య, రేపు మా పెళ్లి రోజు. పొద్దున్నే అందరం గుడికి వెళ్తున్నాం. మీరు కూడా రెడీగా ఉండండి. అలాగేనండి. అలాగే ఇంద్రా చెప్పినట్టు ఆ అబ్బాయికి కర్మక్రియలు కూడా జరిపిస్తున్నాం.
మీరు ముందుగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. మరి నాన్నమ్మ? ఆవిడ గుడికి రావడం లేదు. కానీ తర్వాతైనా తెలుస్తుంది కదండి. మనం చేసే పని మంచి పని అయినప్పుడు అది చెయ్యకపోతే తప్పు అవుతుంది. తెలిస్తే తప్పే ఉంది.